నమస్తే, వెల్కమ్ టు దాత్రి టీవీ. ప్రజెంట్ జనరేషన్లో మనం చూసుకున్నట్లయితే ఈ ఉరుకులు పరుగుల జీవితంలోని పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకునే అంతవరకు అయితే చాలామంది ఉరుకులు పరుగుల జీవితంలోనే బతుకుతూ ఉన్నారు. ఇంకొకటి ఏంటి అంటే చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటారు. మరి ఇంత స్ట్రెస్గా ఫీల్ అవుతున్నప్పుడు ఏంటంటే కొంతమంది జిమ్కి వెళ్తూ ఉంటారు, కొంతమంది యోగా చేస్తూ ఉంటారు. కానీ జిమ్ కన్నా బెటర్ ఏంటి అంటే యోగా. యోగా అనేది మన జీవితంలోని ఒక భాగం అయితే ఖచ్చితంగా మనం ఆరోగ్యంగానే ఉంటామండి. మనకి జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాకి సంబంధించిన కొన్ని విశేషాలు అయితే నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాము. అండ్ యోగా టీచర్ వచ్చేసి ఈరోజు మనతో పాటు ఉన్నారు రాజేశ్వరి దేవి గారు. మరి రాజేశ్వరి దేవి గారితో మాట్లాడి యోగాకి సంబంధించిన అసలు యోగా చేయడం వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయి, యోగా అనేది ఏ సమయంలో చేయాలి, యోగా చేసేటప్పుడు మనం ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఇలా చాలా సందేహాలు అయితే ఉన్నాయి. సో యోగా టీచర్ రాజేశ్వరి దేవి గారితో మాట్లాడి యోగాకి సంబంధించిన కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం, పదండి. నమస్కారం మేడం. నమస్తే భవానీ. ఎలా ఉన్నారమ్మా, బాగున్నారా? ఆల్ గుడ్. అమ్మ, జూన్ 21 మనం చూసుకున్నట్లయితే అంతర్జాతీయ యోగా దినోత్సవం. సో ఆ రోజు ఏంటంటే చాలామంది ప్రముఖులు కానీ, సినీ రాజకీయ నాయకులు కానీ, యోగా గురువులు కానీ ఆ రోజు ఎవరికి తోచిన ఆసనాలు వాళ్ళు వేసుకొని సో దాని విశిష్టతని ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటారు. అలాగే ఏంటంటే అమ్మ, ఈ హడావుడి ప్రపంచంలో మనం చూసుకున్నట్లయితే చాలామంది ఎక్కువ స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఈ హడావుడి పరుగులతోనే మొదలవుతుంది జీవితం అనేది. బట్ ఇంత టెన్షన్స్లో కూడా ఏంటంటే చాలామంది యోగా క్లాసెస్కి వెళ్ళాలి, యోగా నేర్చుకోవాలి అని చెప్పేసి నీకు అనుకుంటూ ఉంటారు. అలానే ఏంటంటే అమ్మ, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే యోగా క్లాసెస్, యోగాలో జాయిన్ అయిన వాళ్ళు, యోగా నేర్చుకునే వాళ్ళు చాలా రోజుకు సంఖ్య అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అదేనమ్మా, ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే స్ట్రెస్, యాంగ్జైటీ పెరిగిపోయింది, వాళ్ళ రేపు కాంపిటీషన్ పెరిగిపోయింది. సో దాన్ని తట్టుకుంటూ మన ఆరోగ్యం పాడైపోకుండా ఆ డే టు డే ట్రాన్సాక్షన్ కంటిన్యూ చేయడానికి యోగా చాలా హెల్ప్ అవుతుంది. దట్ విల్ క్వైటన్ యూ డౌన్. నిన్ను చక్కగా స్లో డౌన్ చేసి నీకు హెల్త్ ఎఫెక్ట్ కాకుండా వచ్చిన ఛాలెంజెస్ అన్ని తీసుకోవడానికి యాక్సెప్ట్ చేయడానికి యోగా అనేది. రైట్. సో అంటే అమ్మా, చాలా మంది ఏంటంటే స్ట్రెస్ తగ్గించడానికి, బాడీ ఫిట్గా ఉండడానికి యోగా చేస్తూ ఉంటారు. అసలు యోగా అంటే ఏంటి? అది కొంచెం దురదృష్టవశాత్తు ఇవాళ రేపు ఏంటంటే యోగా ఫర్ వెయిట్ లాస్ అని అలా పెట్టారమ్మా, యోగా ఫర్ డయాబెటీస్ అని. ఇది అప్పట్లో కొన్ని వేల సంవత్సరం క్రితం ఋషులు కనిపెట్టినప్పుడు ఇలా ఈ డయాబెటీస్ అవి అని వాళ్ళు ఏం చెప్పలేదు. మనం ఇప్పుడు ప్యాన్క్రియా ఎక్కడుందో అక్కడ కంప్రెషన్, ఫార్వర్డ్ బెండ్, బ్యాక్ ఆర్చ్ ఇలా చేసినప్పుడు అక్కడ ప్రెషర్ పడినప్పుడు ఆ ఆర్గన్ ఫంక్షనింగ్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి మనం అలా అంటున్నాం. కానీ ఇనీషియల్గా యోగా ఏంటంటే మైండ్ కమ్మ. యోగా ఇప్పుడు పతంజలి గారని ఆయన ఉన్నారు, ఆయన యోగ సూత్రాస్ అని ఒక టెక్స్ట్ బుక్ రాశారు. అది మా అందరికి, యోగా వాళ్ళందరికీ, మంచి టీచర్ దగ్గర నేర్చుకున్న వాళ్ళకి అది ఒక డిక్షనరీ లాగా. సో అందులో ఆయన ఏం చెప్తారంటే, యోగా అంటే బాడీ ద్వారా నువ్వు ఆసనాస్ ద్వారా మైండ్ని టార్గెట్ చేస్తున్నావు. సో యోగా ఈజ్ మోర్ ఫర్ కామింగ్ డౌన్ ద మైండ్. సో ఎప్పుడైతే నువ్వు కొంచెం చిన్నగా ఆసనాస్ చేసుకుంటూ, ప్రాణాయామ చేసుకుంటూ, మెడిటేషన్ చేస్తూ ఉంటావో, నాట్ ఇన్ ఎ సింగిల్ డే, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నీకు మార్పులు కనిపిస్తాయి. నీకు ఇదే ఛాలెంజింగ్ ప్రొఫెషన్ ఉంటుంది, ఇదే రొటీన్ ఉంటుంది, కానీ నీ యొక్క రెస్పాన్స్ దానికి మారుతుంది. సో ఏం చేస్తాం మనం, ఈ స్ట్రెస్, యాంగ్జైటీ అయినప్పుడల్లా పరిగెత్తుకుంటూ వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, చెకప్ చేసుకోవడం, ఆ మందులు ఈ మందులు వేసుకోవడం. మనం అర్థం చేసుకోని విషయం ఏంటంటే, మనం ఇలా స్ట్రెస్గా, యాంగ్జైటీగా ఉన్నప్పుడు బాడీ అంతా కొంచెం ఇలా టైట్ ఫీల్ అవుతుందమ్మా, ఇలా టైట్నెస్, రెస్ట్లెస్నెస్. ఆ టైట్ ఫీల్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ బ్లడ్ ఫ్లో కానీ, ఆక్సిజన్ ఫ్లో కానీ జరగనప్పుడు స్లోగా ఆర్గన్స్ కొంచెం డిటరియేషన్ స్టార్ట్ అవుతుంది. అలా మనకి యాసిడిటీ డెవలప్ అవటము, హార్ట్ ప్రాబ్లము, కాన్స్టిపేషను, గైనకాలజిక్ ఇష్యూస్, ఇవాళ రేపు చాలా PCOD. సో అదే కనుక మనం రిలాక్స్డ్గా ఉంటే కనుక, నేను చెప్పినట్టుగా లైక్ సింపథెటిక్ మోడ్, పారాసింపథెటిక్ మోడ్ అంటాం. అంటే మనం స్ట్రెస్, యాంగ్జైటీలో ఉన్నప్పుడు బాడీ సింపథెటిక్ మోడ్లో వర్క్ చేస్తుంది. ఏంటంటే నీకు ఏదో టెన్షన్, హడావిడి, మామూలుగా దాన్ని ఫైట్ అండ్ ఫ్లైట్ మోడ్ అంటారమ్మా. సింపథెటిక్ మోడ్ అంటే
ఫ్లైట్ అండ్ ఫైట్ మోడ్. ఇప్పుడు నువ్వు అడవిలో వెళ్తున్నాము, ఒక సింహము పులో వచ్చింది అనుకో, నువ్వేం చేస్తావు? అక్కడ నుంచోవు కదా, పరిగెడతావు. సో దిస్ ఇస్ సిచ్యువేషన్ ఎక్కడ నీకు థ్రెటన్ వస్తుంది. సో అప్పుడు నీకు బ్లడ్ సప్లై అవన్నీ ఎక్కడికి వస్తాయి? కాళ్ళు చేతుల్లోకి వస్తాయి, నువ్వు పరిగెత్తాలి. సో డైజెషన్ కి మిగతా మెయిన్ ఆర్గన్స్ కి కట్ చేసి బాడీ ఏం చేస్తుందంటే మోస్ట్లీ కాళ్ళకి చేతులకి పంపిస్తుంది. సో ఇప్పుడు మనకి సింహాలు పులులు అడవులు సిచ్యువేషన్ లేదు. కానీ రేపు పొద్దు నేను ఆఫీస్కి వెళ్ళాను అనుకో, నా బాస్ అడుగుతాడు ఈ ఫైల్ ఏది, లేకపోతే ఈ డెడ్ లైన్ ఏది. కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది. పని చేస్తేనే మనకు అక్కడ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. నువ్వు వేరే వాళ్ళతో కొంచెం తక్కువగా ఉన్నా, నువ్వు రిజల్ట్స్ చూపించకపోయినా యూ విల్ బి ఫైర్డ్. అవునా? సో ఆ టెన్షన్ తో రోజు వెళ్ళినప్పుడు కాన్స్టెంట్ గా ఎలా అయితే మనం ఆ పులినో సింహంను చూసి ఆ టెన్షన్ ఫీల్ అవుతున్నామో, అది బాడీలో వీఆర్ అండర్ గోయింగ్ మూమెంట్ టు మూమెంట్. అప్పుడు ఏమవుతుంది? వైటల్ ఆర్గన్స్ కి సప్లై కట్ అయ్యి ఎప్పుడు సప్లై కాళ్ళు చేతులకి, బికాస్ నువ్వు సింపథెటిక్ మోడ్ లో వర్క్ చేస్తున్నావు. దాన్ని ఇప్పుడు మనం పారాసింపథెటిక్ మోడ్లోకి షిఫ్ట్ చేయాలి. పారాసింపథెటిక్ మోడ్ ఏంటంటే కొంచెం పీస్ఫుల్ మోడ్. బాడీలో ఏంటంటే ఓకే డెడ్ లైన్ ఉంది, సో నువ్వు రిలాక్స్డ్గా ఉండి పారాసింపథెటిక్ మోడ్లో ఫంక్షన్ చేస్తే నీ క్లారిటీ కూడా ఎక్కువ వస్తుందమ్మా. పని కూడా ఇంకా బాగా చేస్తావు. హడావిడిలో చేయి చూడు, కాఫీయో టీయో పారిపోయటమో, ఏదైనా కింద పడేయటం, ఏదో తప్పు చేయటమో, ఏదో మర్చిపోవటం చేస్తామా. సో ఇవన్నీ ఓవర్కమ్ అయ్యి నేను క్వైట్గా ఉండి నా రొటీన్ చెయ్యాలి అంటే నాకు యోగా హెల్ప్ చేస్తుంది. ఓకే, కంప్లీట్లీ యు ఆర్ లైక్, అంటే ఏదో వానపాం లాగా స్నేయిల్ లాగా స్లో అవ్వమంటలా, యు ఆర్ స్లోయింగ్ డౌన్ ఇన్సైడ్. టకటక పని చేసుకోవచ్చు, కానీ ఇన్సైడ్ నీకు సునామీ లాగా అలా రష్, టెన్షన్, యాంగ్జైటీ ఉండదు. అది యోగా ఒక గొప్పతనం. స్లోగా వెళ్తూ ఒక స్ట్రెస్ ని తగ్గిస్తుంది. సో బయట సిచ్యువేషన్ స్ట్రెస్ఫుల్లే, కానీ నువ్వు లోపల అది ఫీల్ అవ్వవు. అలా కామ్ గా ఉండి, బుద్ధుడిని చూసావా అలాగా లోపల యు ఆర్ లైక్ ఏ బుద్ధ, క్వైట్, రిలాక్స్డ్, చిల్ అండ్ పని చేస్తున్నావు. అందరూ అనుకుంటారు ఇప్పుడు కెప్టెన్ ధోని చూసావా? అవును, ఆయన కెప్టెన్ కూల్ ఎందుకు అంటారు? ఎంత స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ లో కూడా చాలా కూల్ గా రిలాక్స్ గా ఉంటారు. ఎప్పుడు అతని డెసిషన్స్ రైటే. దట్ ఈస్ వాట్ వీ వాంట్ అచీవ్ త్రూ యోగా. అదే మేడం, ఇంకొకటి ఏంటంటే మేడం, నాకు ఒక చిన్న డౌట్. చాలా మంది ఏంటంటే ఆరోగ్యం కోసం కాకుండా ఏంటంటే ఫిట్నెస్ కోసం అని చెప్పేసి జిమ్కి వెళ్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే జిమ్కి వెళ్ళలేని వాళ్ళు లైక్ వెయిట్ లిఫ్టింగ్ చేసి ఇదంతా చేసి, సో మేము బాడీ అనేది ఫిట్గా ఉంచలేము, సో యోగాకి వెళ్తాం అనేసి చెప్తూ ఉంటారు. సో మీరు యాజ్ ఏ యోగా టీచర్గా జిమ్ బెస్ట్ అంటారా, లేదంటే యోగా బెస్ట్ అంటారా? నేను కూడా జిమ్ ట్రై చేశానమ్మా. వయసులో ఉన్నప్పుడు నాకు అదొక మంచి బాగుండేది. అద్దాలు హడావిడి పాటలు పెడతాడు కదా. నేను నోటీస్ చేసింది ఏంటంటే అక్కడ నాకు ఎప్పుడు పక్క వాళ్ళతో కాంపిటీషన్ ఉండేది. వాళ్ళు ఎంత వెయిట్స్ తీసుకొని చేస్తున్నారు, వాళ్ళు చూడటానికి ఎంత బాగున్నారు, వాళ్ళు ఎంత యంగ్గా ఫిట్గా ఉన్నారు, వాళ్ళు గంట చేస్తే మేము గంటన్నర చేయటం, నేను గంటన్నర చేస్తే ఇంకోటి. సో అక్కడ నాకు ఎంతసేపు ఫోకస్ నాకు ఇన్వర్డ్స్ ఉండేది కాదు, నాకు అది నచ్చల. దెన్ నేను యోగాలోకి షిఫ్ట్ అయ్యా. యోగాలో ఏంటంటే యూజువలీ యోగా క్లాస్లో కుదిరినంత వరకు మనం మ్యూజిక్ పెట్టము, అద్దాలు పెట్టం ఎక్కడ కూడా. చాలా ప్రశాంతంగా అద్దం పెట్టావంటే నీ ఫోకస్ అవుట్వర్డ్, నీ అపియరెన్స్, నీ అవుట్వర్డ్ మీద వెళ్తుంది. మనకి ఇక్కడ యోగాలో ఎంతసేపు టర్న్ ఫోకస్ ఇన్వర్డ్స్. ఇప్పుడు నేను ఎలా ఫీల్ అవుతున్నాను రైట్ నౌ. అదే క్లాసు రోజు వస్తాము, కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విమెన్ ఉన్నారనుకో, విమెన్కి మంత్లో 5 days ఆ హార్మోనల్ చేంజెస్ అవుతాయి. మిగతా 25 days బాగానే ఉంటారు. అక్కడ నుంచి 25 days కూడా కాదు, కొంతమందికి 4-5 days ముందు నుంచే నీకు ఆ క్రేవింగ్స్ కానీ, ఒక చిరాకు కానీ, లేకపోతే ఒక సంథింగ్ లో మూడ్స్ కానీ. సో యోగాకు వచ్చినప్పుడు నాకు ఐ ఫీల్ దే షుడ్ అబ్జర్వ్ దట్. ఇవాళ నాకు సాడ్గా ఉంది, లేకపోతే ఇవాళ చికాక్గా ఉంది, ఏదో ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, ఇవాళ ఎందుకో కొంచెం లో ఫీల్ అవుతున్నాను, ఇవాళ ఏంటి ఇంత బాగా ఫీల్ అవుతున్నాను, మేడం ఇంకొన్ని ఆసనాస్ చెప్తే బాగున్నాను. ఈ ఫోకస్తో వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. సో జిమ్కి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారమ్మా, జిమ్ బెనిఫిట్స్ జిమ్కి ఉండొచ్చు, కానీ నా అండర్స్టాండింగ్ ఏంటంటే అంతర్ముఖంగా మనం ఇప్పుడు మనకి ఏంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయినాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా, పతంజలి గారు కూడా యోగా ఇచ్చింది మైండ్కే. మన ఎక్స్టర్నల్ ఫిట్నెస్ అందరికీ ఉంటుంది. ఇప్పుడు మీరు చూసుంటారు దీపికా పడుకోన్, డబ్బు తక్కువ, తనకి ఏమన్నా అందం తక్కువ, ఏం తక్కువ, కెరియర్, షీ వెంట్ ఇన్ టు డిప్రెషన్. సో ఇవాళ రేపు ఏంటంటే డబ్బులు ఉంటున్నాయి, కెరియర్ ఉంటుంది, పని ఉంటుంది, డబ్బులు వస్తున్నాయి, కానీ
మనశ్శాంతి అనేది ఉండట్లేదు. లేదు. అక్కడ నీకు యోగా హెల్ప్ చేస్తుంది. అక్కడ జిమ్ హెల్ప్ చేస్తుందో లేదో నాకు అంత నేను 100% నేను చెప్పలేనమ్మా, ఎందుకంటే నేను కొన్ని రోజులే వెళ్ళాను. నాకేమనిపిస్తుందంటే యోగాలో నువ్వు బ్రెత్ మీద ఫోకస్ పెట్టి వెన్ యూ టర్న్ యువర్ ఫోకస్ ఇన్వర్డ్స్, నిన్ను నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే నీ మీద నువ్వు వర్క్ చేసుకోగలవు. అప్పుడు నీకు నీ మైండ్ హెల్తీగా ఉందనుకో, ఆటోమేటిక్గా నీకు ఫిట్నెస్ వచ్చేస్తుంది. ఓకే. అది మేడం, మీరు యోగా స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు ఇది యోగా అనేది? నేను 2008లో వచ్చానమ్మా ఈ ఫీల్డ్లోకి. అప్పటికి నాకు 36 ఏళ్ళు. నేనేం యంగ్ ఏజ్లో రాలేదు. నాకు అప్పటికే చాలా హెల్త్ ఇష్యూస్ ఉండేవి. సో మోకాళ్ళు నొప్పులు, అంటే ఆర్థరైటిస్ స్టార్ట్ అయింది. కొంచెం ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని, అదే ఈ కడుపులో కూడా టెన్షన్, యాంగ్జైటీకి. తర్వాత ఏమో వర్టిగో అని ఒక ప్రాబ్లం ఉండేది, ఏంటంటే కళ్ళు తిరగటము, బ్యాక్ పెయిన్ కూడా ఉండేదమ్మా. సో ఇన్ని ఉన్నప్పుడు నేను డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్ని రకాల టెస్టులు చేసి డయాగ్నోసిస్ చేసి ఎన్ని మందులు వేస్తున్నా నాకు ఉపశమనం రాలేదమ్మా. సో 1 పాయింట్ తర్వాత నేను ఇది ఏంటి ఇన్ని మందులు పంప్ చేస్తున్నాను నా బాడీలోకి, నా ఇష్యూస్ ఇలాగే ఉన్నాయని చెప్పి యోగాకి వెళ్తే, ఇక్కడ నాకు శ్రీనగర్ కాలనీలోనే వేరే యోగా సెంటర్ ఉండేది. అక్కడికి వెళ్ళి నేను చేయటం స్టార్ట్ చేసిన తర్వాత నేను చూసింది ఏంటంటే నెమ్మదిగా నాకు ప్రాబ్లమ్స్ తక్కువ అవటం మొదలుపెట్టినాయి. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే యోగా నీకేంటంటే బ్రెత్తో పాటు చేస్తాం కదా. ఇందాక కూడా నువ్వు అడిగావమ్మా జిమ్కి యోగాకి తేడా ఏంటని. సో యోగాలో ఏంటంటే నువ్వు బ్రెత్తో పాటు చేసినప్పుడు నీకు బ్రెత్ డీపర్ లెవెల్లో ట్రావెల్ చేసి లోపల ఉన్న ప్రాబ్లమ్స్ వెతికి హీల్ చేస్తుంది. సో శమనం, శోధనం అని అంటారు. శమనం అంటే ఇనీషియల్గా నువ్వు ప్రాక్టీస్ స్టార్ట్ చేయగానే ఆ సూపర్ఫిషియల్ లెవెల్లో ఏవైతే సిమ్టమ్స్ ఉన్నాయో ఫస్ట్ అవి హీల్ అవుతాయి. దట్ ఈస్ శమనం. ఏదో పెయిన్ ఉంది, ఏదో టైట్నెస్ ఉంది బాడీలో, అవి హీల్ అవుతాయి. తర్వాత శోధనం అంటే ఆ బ్రెత్తే నీకు లోపలికి వెళ్ళి ఏదైతే నీ ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్ చేయలేదో ఆ పని నీ బ్రెత్ చేస్తుంది. ట్రావెల్ డీప్ ఇన్ టు యువర్ బాడీ అండ్ ఏంటి ఎక్కడ ప్రాబ్లము ఆ గ్రాస్ రూట్ లెవెల్లో అది వెతికి దాన్ని హీల్ చేస్తుంది. అది యోగా యొక్క అందం, బ్రెత్ యొక్క అందం. ఓకే మేడం, ఇంకొకటి ఏంటి అంటే మీరు యోగా అనేది 2008లో స్టార్ట్ చేశాను అనేసి అని చెప్పారు కదా. సో ఇప్పుడు మీరు యోగా క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు కాబట్టి మీ దగ్గర ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు? అంటే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు మాత్రానికి యోగా చేయాలి అని ఏమైనా ఉంటుందా? అలా కాకుండా కంప్లీట్గా ఏ ఏజ్ వాళ్ళైనా చేసుకోవచ్చు అంటారా? ఏ ఏజ్ వాళ్ళైనా చేసుకోవచ్చమ్మా. సో మనకి యోగా టెక్స్ట్ ప్రకారం ఎప్పుడైతే ఆ బాబో పాపో తనంతరే తను వాళ్ళు తీసుకొని తినగలరో ఆ టైం నుంచి వాళ్ళు యోగాకి రావచ్చు. అంటే వాళ్ళకి అర్థం కావాలి కదా మనం చెప్పేది. సో నా దగ్గర అయితే ఎక్కువ నేను మిడిల్ ఏజ్ వాళ్ళని డీల్ చేస్తున్నాను. అంటే నేను ఆ పర్టికులర్ ఏజ్ వాళ్ళని తీసుకున్నానంటే మనకి 30-35 నుంచి 60-65 దాకా ఉన్నారు. నేను అందులో స్పెషలైజేషన్ లాగా. సో నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చి నేను హీల్ అయింది కూడా అదే ఏజ్, లైక్ 35-36 ఇయర్స్ అప్పుడు. సో నేను ఈ యోగాలో కూడా ఏంటంటేనమ్మా అన్నీ చెప్పేదానికన్నా ఒకటి తీసుకొని వాళ్ళతో వర్క్ చేస్తే బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా ఈ ఏజ్ రేంజ్ 35 to 65-66 కొంచెం రీజనబుల్ హెల్తీ వాళ్ళని తీసుకొని ఎక్కువ హెల్త్ ఇష్యూస్ లేకుండా, అంటే చిన్నవి థైరాయిడ్ అని అవి ఇవి షుగర్ బీపీలు ఉంటాయి కానీ మేజర్ ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళకి చెప్పుకుంటాను. సో ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే ఏదైనా మేజర్ నీ ప్రాబ్లం, నెక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలాంటి వాళ్ళకి పర్సనల్ క్లాస్ జాగ్రత్తగా చెప్పుకుంటే బెటర్. లేకపోతే వాళ్ళు అలా టీచర్ దగ్గర చేసుకుంటే బెటర్ గ్రూప్ క్లాస్ కన్నా. పిల్లలైతే ఎక్కువ రావట్లేదు నా దగ్గర, పిల్లలకి సెపరేట్గా క్లాస్ అయితే లేదు. కానీ ఒకళ్ళిద్దరు పిల్లలు పేరెంట్స్ వేశారు ఆ 6 AM క్లాస్ ఏదైతే అవుతుందో. 10 AM మోస్ట్లీ నాకు హౌస్ వైఫ్సే ఉన్నారు. 6 AMలో కొంచెము కాలేజ్ అమ్మాయిలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు అందరూ చేసుకుంటున్నారు. ఎవ్రీబడి ఈజ్ అండర్స్టాండింగ్, నేను చెప్పేది అర్థం చేసుకుంటారు. సో బాగా పెద్దవాళ్ళకి అవసరం అయితే చైర్లో కూర్చొని చేసుకోమంటాం, లేకపోతే గోడ సపోర్ట్ తీసుకొని చేయమంటాం, అలాగా మాడిఫై చేసి ఇస్తానమ్మా. ఓకే. అంటే మ్యామ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఏజ్ వాళ్ళు ఉంటారు, సో ఆ ఏజ్ వాళ్ళకి ఎలా ఉంటాయి అంటే క్లాసెస్ వచ్చి? ఇప్పుడు నేను నేర్చుకున్న గురువు గారు ఆ ట్రెడిషన్ని కృష్ణమాచార్య ట్రెడిషన్ అంటారమ్మా. ఆయన ఏంటంటే ఈ ప్రాక్టీషనర్స్ అందరినీ ఒక 4-5 గ్రూప్స్లోకి డివైడ్ చేశారు.
ఎట్లా అంటే ఒక 7 to 14 ఇయర్స్ వాళ్ళనేమో సృష్టి క్రమ అంటాడు ఆయన. తర్వాత 14 to 25 ఏళ్ల వాళ్ళని శిక్షణ క్రమ అంటారు. ఈ ఇద్దరు ఏంటంటే ఆయన ప్రకారము చక్కగా మనం ఏ ఆసనం ఎలా వేయాలో అలాగే వేయాలి. వాళ్ళకి ఎక్కువ మాడిఫై చేయకూడదు, అంటే మార్చకూడదు, ఈజీ చేయకూడదు. తర్వాత 25 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు రక్షణ క్రమ. సో ఈ ఏజ్లో ఏంటంటే ఉద్యోగాలు చేయటము, పెళ్ళిళ్ళు అవటము, విమెన్ అయితే ప్రెగ్నెన్సీస్, డెలివరీలు, సో చాలా చేంజెస్ వస్తాయి వాళ్ళ లైఫ్లో. సో వాళ్ళకి చూసి జాగ్రత్తగా వాళ్ళు ఏం చేయగలరో, వాళ్ళకి ఎంత అంటే దేశ, కాల, వయః, వృత్తి, శక్తి, ఇచ్ఛా మార్గ అంటాడు ఆయన. ఇవి చెప్తారు. ఏంటంటే దేశ అంటే వాళ్ళు ఉన్న ప్లేస్, అంటే చెన్నైలో ఉన్నారా, కాశ్మీర్లో ఉన్నారా, అంటే ఇదేమో వేడి ప్రాంతం, అదేమో చల్లటి. మనం చూసి చెప్పాలి. యోగా కూడా ఎట్లా పడితే అట్లా చెప్పమమ్మా. కాల అంటే సీజన్, ఇప్పుడు ఏప్రిల్ మే ఎండాకాలం, తర్వాత వర్షాకాలము, అలా ఆ ఋతువు బట్టి కూడా మనము ప్రాణాయామాలు కానీ ఆసనాస్ కానీ కొంచెం మారుస్తాము. అది ఇప్పుడు యూట్యూబ్లో ఇవాళ రేపు చూసి చేస్తున్నారు కదా, అది అంత మంచిది కాదు. అంటే ఓకే, కొంతవరకు మనకి అవగాహన లేదు, యోగా అంటే ఏంటో తెలుసుకోవడానికి చూడొచ్చు, కానీ అది చూసి ప్రాక్టీస్ చేయటం అనేది నేను ఎక్కువ సజెస్ట్ చేయను. దేశకాల వయః అంటే వయస్సు. ఇప్పుడు నీ ఏజ్ వేరు, నా ఏజ్ వేరమ్మా. నువ్వు కవుక్కున్న తల కింద పెట్టి కాళ్ళు పైకి ఎత్తమని అనుకో, నువ్వు తపక్కన లేచేస్తావు, నేను లేవలేకపోవచ్చు. సో అది నేను ఒక టీచర్ లైవ్లో ఉండి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి జాగ్రత్తగా చేసుకుంటే నాకు ప్రమాదం జరగకుండా ఉంటుంది. తర్వాత వృత్తి, ప్రొఫెషన్. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, సేల్స్ పీపుల్ ఉన్నారు, నీకు ఈ జెప్టో, జొమాటో డెలివరీ బాయ్స్, నర్సులు ఉన్నారు. వీళ్ళన్నీ వీళ్ళది స్టాండింగ్ జాబ్స్. స్టాండింగ్ ఎప్పుడు నుంచొని ఉండటము, లేకపోతే బండి మీద డెలివరీలు చేయటము. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉన్నారు అనుకోమా, వాళ్ళు ఎప్పుడు కూర్చోడము. సో వీళ్ళకేమో లైన్ డౌన్ లో సీటెడ్ లో ప్రాక్టీస్ ఇవ్వాలి, ఈ కూర్చున్న వాళ్ళని నుంచోబెట్టాలి. ఓకే, సో ఒక్కొక్క ఎంప్లాయీస్ ని బట్టేసి ఒక్కొక్క విధంగా ఉంటుంది. అంటే నీ ప్రొఫెషన్ బట్టి నీకు ప్రాక్టీస్ ఇస్తే నీకు అది ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తుంది. కాల, దేశ, వయః, వృత్తి, ఇచ్ఛ అంటే నీ గోల్ ఏంటి, నువ్వు వెయిట్ లాస్కి వస్తావా, లేకపోతే నీకేమైనా ఆరోగ్యం కావాలా, నీకు మైండ్. సో నేను చెప్పాను కదమ్మా, ఇది యోగా ఎక్కువ మైండ్ కొరకే ఇచ్చారు, దీంట్లో వెయిట్ లాస్ అది లేదు. కానీ నువ్వు చక్కగా సూర్య నమస్కారాలు అవి పద్ధతిగా స్లోగా విత్ బ్రెత్ చేస్తే నీకు వెయిట్ లాస్ కూడా వస్తుంది. కానీ ఓన్లీ యోగా ఫర్ వెయిట్ లాస్ అనేది ప్రచారం చేయకూడదమ్మా. బట్ యోగా ఫర్ మానసికంగా అన్ని, ఇది ఇట్స్ హోలిస్టిక్ ప్రాక్టీస్. నీకు హెల్దీ బాడీ వస్తుంది, ఓకే, హెల్దీ మైండ్ వస్తుంది, తర్వాత చాకచక్యం వస్తుంది, క్లారిటీ వస్తుంది, అన్నీ వస్తాయి. సో నీ ఇచ్చ ఏంటి, నువ్వు ఎందుకు వచ్చావు యోగాకి, నువ్వు ఒక్కసారి ఆ జాయిన్ అయిన టీచర్కి కనుక నాకు ఇది మేడం అని చెప్తే దాన్ని బట్టి ప్రాక్టీస్ ఇవ్వగలిగితే టీచర్, అది చాలా నీకు ఉపయోగకరం. మార్గ అంటే ఇక్కడ నుంచి నువ్వు ఎక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ నేను యోగా స్టార్ట్ చేసినప్పుడు నాకు ఆ ఉన్న బాడీలో నా అనారోగ్యాలన్నీ పోవాలి, ఫస్ట్ నా గోల్ అది ఉండింది. ఎందుకంటే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి విసుకెత్తిపోయాను. అంటే డాక్టర్లు హెల్ప్ చేయలేదని కాదు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు మెడికలీ చేశారు, నా బాడీకి అది హెల్ప్ అవ్వలేదు. అట్లాంటప్పుడు నాకేంటి, ఫస్ట్ హౌ కెన్ ఐ గెట్ రిడ్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్. సో మెల్లిమెల్లిగా యోగా ఆసనాలు చేస్తే ఒక్కొక్కటి టచ్ ఇవాళ ఇప్పటికి నేను 16-17 ఏళ్ళు అయిందమ్మా. అన్ని మందులు నాకు వదిలించుకున్నాను, జస్ట్ యోగా చేస్తాను హ్యాపీగా, జాగ్రత్తగా తింటాను, మితాహారం, మిత భాషణం అంటారు యోగాలో, తక్కువ తినాలి, తక్కువ మాట్లాడాలి అంటారు. సో ఇవి పాటిస్తే గనక తర్వాత ఆహార విహార. యోగాలో ఏమంటారంటే ఆహారం ఫస్ట్ నీ నోట్లోకి ఏం వెళ్తోంది దాని మీద నువ్వు ఒక దృష్టి ఉంచు. విహార అంటే లైఫ్ స్టైల్, ఎప్పుడు పడుకుంటున్నావు, ఎప్పుడు లేస్తున్నావు, ఎంతసేపు పడుకుంటున్నావు, ఏ టైంకి లేస్తున్నావు, ఇవన్నీ డిసిప్లిన్ అయితే కనుక ఆటోమేటిక్గా నీకు లైఫ్ మారిపోతుంది. ఓకే, అది. ఇంకొకటి శక్తి. శక్తి అంటే మీ ఓపికమ్మ. ఇప్పుడు ఒక నర్సు గాని డాక్టర్ గారు ఉన్నారు, వాళ్ళు చాలా గంటలు పనిచేస్తారు పాపం, వాళ్ళు మళ్ళీ వచ్చి గంట సేపు యోగా చేయాలంటే వాళ్ళకి ఆ శక్తి ఓపిక ఉండకపోవచ్చు. ఒక చంటి పిల్ల తల్లి ఉందనుకోమ్మ, 6 months 8 months బేబీ, వాళ్ళని వెయిట్ లాస్ కోసం, అదే ప్రెగ్నెన్సీలో వచ్చిన ఎక్స్ట్రా వెయిట్ కానీ అవన్నీ పోవాలి, మళ్ళీ హెల్తీగా ఉండాలంటే వాళ్ళు పాపం బేబీని చూసుకుంటూ నిద్ర లేక యోగాకి వచ్చినప్పుడు
రెగ్యులర్ క్లాస్ వాళ్ళు చెయ్యలేకపోవచ్చు. సో వాళ్ళకి తగ్గట్టుగా మనము చెప్పగలిగితే గనక అది మంచిది. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే మేడం, మీరు చెప్పారు ఇందాక ఒక్కొక్క ప్రొఫెషన్ బట్టి ఒక్కొక్క క్లాసెస్ ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే సీజన్ బట్టి కూడా మనకి యోగా క్లాసెస్ అనేవి రన్ అవుతూ ఉంటాయి అనేసి అని చెప్పారు. బట్ నాకు చిన్న డౌట్ ఏంటంటే ప్రొఫెషన్ బట్టి ఉంటుంది. ఒక్కొక్క ప్రొఫెషన్లో బిజీ ఉంటుంది, ఒక్కొక్క ప్రొఫెషన్లో చూసుకున్నట్లయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది. బట్ ఇలాంటి వాళ్ళు ఏంటి అంటే చాలా మంది ఆన్లైన్ క్లాసెస్కి అనేది అలవాటు పడిపోతూ ఉంటారు. అసలు యోగా అనేది ఎలా నేర్చుకోవాలంటారు? సో డైరెక్ట్గా శిక్షణలో జాయిన్ అవ్వాలి అంటారా, లేదంటే ఆన్లైన్ త్రో నేర్చుకుంటే బెటర్ అంటారు? ఏది బెటర్ అంటారు? అంటే ఇంతకు ముందు బిఫోర్ కోవిడ్ అయితే ఆఫ్లైనే ఉండేదమ్మా. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే అది వరమే, ఆన్లైన్ అనేది వరమే. కానీ నేను నా స్టూడెంట్స్కి ఏం సజెస్ట్ చేస్తానంటే, కుదిరితే ఇక్కడ లోకల్గా ఉంటే కొంచెం ఆఫ్లైన్ ఒక్క మంత్ వచ్చి ఆ బ్రీదింగ్ ఎలా చేయాలి, అది ఎలా చేయాలి, పాస్చర్స్ అని కరెక్ట్ చేయించుకొని, మోస్ట్లీ మనకి అవే ఆసనాస్ రొటేషన్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఆన్లైన్ మోడ్కి షిఫ్ట్ అవుతే బెటర్. డైరెక్ట్ ఆన్లైన్ కాకుండా, ఫస్ట్ నుంచి ఆన్లైన్ కాకుండా ఒక 1 month కోర్స్ నేర్చుకున్న తర్వాత ఆఫ్టర్ దట్ ఆన్లైన్ లో షిఫ్ట్ అవుతే బెటర్. కానీ ఇప్పుడు మనకి యుఎస్ కానీ దుబాయ్ కానీ ఇట్లా వేరే ఊళ్ళ నుంచి కూడా ఇప్పుడు జాయిన్ అవుతున్నారు. వాళ్ళని ఆఫ్లైన్ రండి అంటే కుదరదు. సో కుదిరితే టీచర్గా నేను చేసే పని ఏంటంటే, వాళ్ళని ఒక్కసారి 2 సార్లు 1-on-1 సెపరేట్గా నేను వాళ్ళకి చెప్తాను, ఇవి కరెక్షన్స్, ఇవి ఇలా చేయాలి. అప్పుడు వాళ్ళని మళ్ళీ గ్రూప్ క్లాస్లో కలుపుతానమ్మా. సో ఎవరైతే ఆన్లైన్ చేసుకుంటున్నారో కెమెరా ఆన్ పెట్టి కొంచెం వాళ్ళు టీచర్ని కూడా నేను సరిగ్గా చేస్తున్నానా. నాకు మొదట్లో కోవిడ్లో ఆన్లైన్ షిఫ్ట్ అయినప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళకి కెమెరా ఎలా పెట్టుకోవాలో తెలీదు. సో సరిగ్గా కనపడనప్పుడు వాళ్ళ ఆసనం కరెక్ట్గా వేస్తున్నారా లేదా, ఏదైనా అయిందనుకో మా ప్రమాదం, కష్టం కదా ఏదైనా. సో తర్వాత వాళ్ళందరికీ కూడా నేర్పించి కెమెరా ఎలా మీరు మొత్తం కనపడేలాగా పెట్టాలి. మాకు కూడా టీచర్గా ఛాలెంజ్ ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం నా క్లాస్ చూసినట్టయితే మధ్యలో కంప్యూటర్ ఉంటుంది, వెనకాల స్టూడెంట్స్ ఉంటారు. వీళ్ళని చూడాలి, వాళ్ళని చూడాలి. నేను కూడా టీచర్గా ఎదిగానని చెప్పచ్చు. ఎందుకంటే ఆన్లైన్ చూసుకోగలుగుతున్నాను, ఇప్పుడు ఆఫ్లైన్ చూసుకుంటున్నాను. నాకు అదృష్టవశాత్తు ఏంటంటే, మోస్ట్లీ కోవిడ్లో నా ఆఫ్లైన్ స్టూడెంట్సే వాళ్ళ ఊర్లకు వెళ్ళిపోయి అక్కడి నుంచి జాయిన్ అవుతున్నారు. సో వాళ్ళకి తెలుసు నేను ఎలా చేస్తాను ఏంటి అని. కొత్త స్టూడెంట్ అయితే నేను చెప్పాను కదమ్మా, టీచర్గా బాధ్యత అది లేదు. స్టూడెంట్గా మన బాధ్యత ఏంటంటే, టీచర్ గారిని ఒక్కసారి పర్సనల్ 1-on-1 కలుసుకొని ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు మాట్లాడుకొని క్లాస్ జాయిన్ అవుతే బెటర్. 1-on-1 క్లాస్ అయితే ఎలాగో మనం కేర్ తీసుకుంటాం. గ్రూప్ క్లాస్ అయితే కొంచెం ముందే డూస్ అండ్ డోంట్స్ కనుక్కొని జాయిన్ అవుతే బెటర్. ఓకే మేడం, మీ దగ్గర ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్లో ఉన్నాయా? ఉన్నాయమ్మా. ఓకే. లైక్ ఇంకొక డౌట్ ఏంటంటే మేడం, ఇప్పుడు యోగా చేస్తారు, ఫర్ సపోజ్ మనం జిమ్ చూసుకున్నట్లయితే అయితే మార్నింగ్ అయితే ఈవినింగ్, అంటే యోగాలో కూడా టైమింగ్స్ ఉంటాయి మేడం. అది కూడా ఏంటంటే ఏ టైంలో మనం యోగా చేస్తే మనకి ఆరోగ్యంగా ఉంటాం, మాక్సిమం బెనిఫిట్స్. సో దానికి కూడా ఏం చెప్తారంటే, ఎర్లీ మార్నింగ్ మీ పొట్టలోకి ఏ ఎక్స్టర్నల్ మెటీరియల్, ఎటువంటి ఫుడ్, మంచినీళ్ళు కూడా వెళ్ళనప్పుడు చేస్తేనే అది మీకు 100% రిజల్ట్ ఇస్తుంది. కాఫీ టీలు తాగకుండా, వాటర్ తీసుకోకుండా, ఖాళీ పొట్ట మీద. ఎందుకంటే మనకి ఏంటంటే యోగాలో ఆసనాలు ఉంటాయమ్మా, ప్రాణాయామ అంటే బ్రీదింగ్, మెడిటేషన్ ఉంటుంది, తర్వాత బంధాసన ఉంటాయి. సో ఈ ఆసనాలు వేసినప్పుడు ఏంటంటే బాడీ పెరిఫరీస్ అంటే ఎండ్స్ లో, ఓకే, కాళ్ళ దగ్గర నుంచి ఇంత మనకి ఇంప్యూరిటీస్, టాక్సిన్స్ గ్యాదర్ అయ్యి ఇక్కడ టమ్మీలోకి వస్తాయి. ఆ చెత్త క్లియర్ అవ్వాలంటే మనం బంధాసన చేస్తాం. ఏంటంటే గట్టిగా ఎక్సేల్ చేసి, అంటే ఖాళీ చేసి పొట్టని లోపలికి లాగి ఉడ్యాన బంధం అని, మూల బంధం అని చేస్తాం. ఈ ఇంప్యూరిటీస్ ఏవైతే బాడీ మూల నుంచి గ్యాదర్ అయ్యి ఇక్కడికి వస్తాయో వాటిని మనం క్లీన్ చేస్తాం. అంటే ఇక్కడ జఠరాగ్ని అని ఉంటుంది, ఇది పుల్ చేసి ఆ జఠరాగ్ని దగ్గర తీసుకొస్తే ఆ ఇంప్యూరిటీస్ బర్న్ అవుతాయి. సో ఇవన్నీ చెయ్యాలంటే నీకు ఏమి ఉండకూడదు, వాటర్ కానీ కాఫీ కానీ టీ కానీ ఉండకూడదు. లేదు నాకు కుదరటం లేదు, నాకు అట్లా ఎర్లీ మార్నింగ్ కుదరదు అంటే 10కో 8కో చేస్తాం కదా, ఏదైనా ఒక ఫ్రూట్ తినేసి చేస్తే బెస్ట్. మరి 4-5 ఇడ్లీలు తినో, 4-5 దోశలు తినో చేస్తే మాత్రం ఉంటుంది బెనిఫిట్. కానీ ఈ ఎంటీనెస్ మీద ఇప్పుడు కొంతమందికి షుగర్ ఉండొచ్చు, లో షుగర్ ఉండొచ్చు, హై షుగర్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, ఏవో ఇష్యూస్ ఉంటాయి కదమ్మా.
అలాంటప్పుడు డేట్స్, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఒక 2-3 డేట్లు, 4-5 బాదం పప్పులు అలాగా తిని చేసుకోవచ్చు. లంచ్కి ముందు అంతవరకు చేసుకోవచ్చమ్మా. అంటే మిట్ట మధ్యాహ్నం కూడా చేయకూడదు అంటారు. మళ్ళీ బాగా ఎండ పెరుగుతుంది చూడు, దట్ ఈస్ నాట్ ఏ గుడ్ టైం యాక్చువల్లీ. అప్పటికి బాగా ఎండ పెరిగి బాడీలో చేంజెస్ అయ్యి మనము డీహైడ్రేట్ అయ్యి తొందరగా ఎగ్జాస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పోస్ట్ లంచ్ 4 గంటలు అయితే మినిమం ఇవ్వాలమ్మా గ్యాప్. ఇందాక నేను వయహ, వృత్తి, కాలాదేశ అని చెప్పాను చూడు, అలాగే ఈవినింగ్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఇప్పుడు మీకు జిమ్ అటువంటివి చూడండి అమ్మా, మార్నింగ్ 5 AM to నైట్ 10 PM దాకా కూడా ఉంటాయి. మనకి యోగాలో ఎలా అంటారంటే సన్సెట్, సూర్యాస్తమం అవుతూ ఉంటే బాడీ కూడా నీకు ఇంకా రెస్ట్ మోడ్లోకి వెళ్తుంది. సో నువ్వు ఈవినింగ్ క్లాస్ చేసినా కూడా స్లో వైట్నింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే నువ్వు అప్పుడు స్టిమ్యులేట్ చేసావు అనుకో, నువ్వు అప్పుడు యాక్టివేట్ చేసావు అనుకో, ఎనర్జీ ఎక్కడ ఎక్స్పెండ్ చేస్తావు? యాక్టివేట్ అయిన బాడీ ఎనర్జీ ఎక్కడ ఎక్స్పెండ్ చేస్తావు? ఇంకా నువ్వు మోస్ట్లీ రిటైరింగ్, ఇంకా ఈవినింగ్ నుంచి ఇక డిన్నర్ చేయటమో ఏదో రిటైరింగ్ టు బెడ్. సో అంత యాక్టివ్ ప్రాక్టీస్ చేయకూడదు అంటారు. సూర్యాస్తమం అవుతూ ఉంటే ఈవినింగ్ ఎక్కువ సూర్య నమస్కారాలు అవన్నీ చేయకూడదు. సింపుల్గా కొంచెం చాంటింగ్ చేసుకోవటము, చిన్న సింపుల్ ప్రాక్టీస్. నీకు రిలాక్స్డ్ ఫీల్ అవ్వాలి, ఈవినింగ్ రిలాక్స్ ఫీల్ అయ్యి నైట్ డిన్నర్ చేసి నీకు హాయిగా పడుకోవటానికి హెల్ప్ చేయాలి. సో నీకు ఇక్కడ రజస్, తమస్, సత్వ అని 3 గుణాలు కూడా ఉంటాయమ్మా. రజస్ ఏంటంటే యాక్టివ్నెస్. అది నువ్వు మంచి ప్రాక్టీస్ మార్నింగ్ చేసావు అనుకో, నీకు రజస్ యాక్టివేట్ అయ్యి నువ్వు హోల్ డే యాక్టివ్ ఉంటావు. ఈవినింగ్ నువ్వు యాక్టివ్ ప్రాక్టీస్ చేసి ఆ రజస్ యాక్టివేట్ చేసావు అనుకో, నీకు ఇంకా నిద్ర రాదు. సో ఎప్పుడు ఎలా ఏ ప్రాక్టీస్ చేస్తే నా బాడీకి హెల్ప్ అవుతుందో మనం తెలుసుకోవాలి. ఈవినింగ్ యాక్టివ్ ప్రాక్టీస్ చేయకూడదు, మార్నింగ్ యాక్టివ్ ప్రాక్టీస్ చేయాలి, ఈవినింగ్ మోర్ రిలాక్సింగ్ ప్రాక్టీస్ చేయాలి. నేను ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మోస్ట్లీ నీకు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, స్కూల్ టీచర్స్, ఎవరైతే ఇంటికి వచ్చేస్తారో ఈవినింగ్, హౌస్ వైఫ్స్ అయినా పొద్దునుంచి నీకు వర్క్ చేసి యోగా క్లాస్కి వస్తారనుకో ఈవినింగ్ 5 to 6, దే వాంట్ టు రిలాక్స్ నౌ. రిలాక్స్ ఇన్ ద సెన్స్ నుంచొని పని చేసి ఉంటారు, లేకపోతే టీచర్ అనుకో ఫుల్ డే క్లాసులు చెప్పుంటారు. ఆవిడకి హౌ కెన్ ఐ హెల్ప్ హర్ రిలాక్స్ హర్ లెగ్స్? హౌస్ వైఫ్ ఉందనుకో, రోజంతా పని, వంట, బట్టలు, గిన్నెలు ఏవో అయింటాయి కదా, ఆ స్ట్రెస్ అంతా వదిలేసి ఎలా క్వైటన్ చేసి బాడీ స్ట్రెంగ్తన్ చేయటం, బాడీకి స్ట్రెంగ్త్ ఎలా ఇవ్వచ్చు, సో దట్ షీ ప్రిపేర్స్ ఫర్ నెక్స్ట్ డే. అది ఆ టైర్డ్నెస్ అంతా పోయి నెక్స్ట్ డేకి మళ్ళీ వాళ్ళు ఎలా యాక్టివేట్ చేయొచ్చు అనేది ప్రాక్టీస్ చేస్తాం. అది మేడం. ఇంకొకటి ఏంటంటే యోగాలోని మనకి ముఖ్యమైన అంశాలు ఏంటి? ముఖ్యమైన అంశాలంటే ఒకటి, మనం ఎప్పుడు గ్రాస్ నుంచి స్టార్ట్ చేస్తాం. మనం గ్రాస్ అంటే స్థూలం, స్థూలం అంటే ఆసన ప్రాక్టీస్. ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం ఆసన ప్రాక్టీస్ వేసుకుంటూ నెక్స్ట్ బ్రెత్ మీద వర్క్ చేయాలమ్మా. బ్రెత్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెయ్యి ఎత్తాలనుకున్నా యోగాలో, కుదిరితే బ్రీదింగ్ తో పాటు చెయ్యి ఎత్తితే బెటర్. ఇన్హేల్ చేస్తూ చెయ్యి పైకి, ఎక్సేల్ చేస్తూ కింద, అలాగా. సో మెయిన్ ఇంపార్టెంట్ బ్రెత్, బాడీ మూవ్మెంట్, కోఆర్డినేషన్, ఇది ఒక ముఖ్యమైన అంశం. బ్రెత్ లేకుండా ఏమి చెయ్యొద్దు యోగాలో. కరెక్ట్ టీచర్ దగ్గరికి వెళ్తే ఇదే చెప్తారమ్మా. రెండోది, మీ ఇన్హలేషన్, ఎగ్జలేషన్ ఈక్వల్ అన్నా ఉండాలి. ఎగ్జలేషన్ అంటే విడిచిపెడుతున్నది లాంగ్ అయినా ఉండాలి. ఓకే. తర్వాత ప్రాణాయామ కంపల్సరీ, ఆసనాస్ వేసుకోవాలి, ప్రాణాయామ కంపల్సరీ చేయాలి రోజు క్లాస్లో. ప్రాణాయామాలు మీకు క్రియాలను ఉంటాయి, తర్వాత స్లోగా చేసేవి ప్రాణాయామాలు, ఫాస్ట్గా చేసేవి ఇప్పుడు కపాలభాతి అనుకోండి, భస్త్రిక అనుకోండి, ఇవన్నీ క్రియాలు, ఇవన్నీ మీకు క్లీనింగ్ టెక్నిక్స్. స్లోగా చేసేవి ప్రాణాయామాలు. ఓకే. కుదిరితే క్రియాలు బిగినింగ్ ఆఫ్ ద క్లాస్ చేసుకోవాలి, ప్రాణాయామాలు ఎండ్ ఆఫ్ ద క్లాస్ చేసుకోవాలి. ఇంకొక అంశం మెడిటేషన్. మెడిటేషన్ అంటే ఇవన్నీ అయిన తర్వాత కాసేపు కూర్చొని హాయిగా ఏమి చేయకుండా అలా కళ్ళు మూసుకొని స్టిల్గా కూర్చొని తర్వాత డిఫరెంట్ ఫోకస్లు తీసుకురావచ్చు. ఫస్ట్ కదలకుండా 5-10 minutes కూర్చోవడము అలాగా. ఓకే. ప్రాణాయామ అయిపోయింది, మెడిటేషన్ అయిపోయింది, ఆసనాస్ అయిపోయింది. కుదిరితే కొంచెం చాంటింగ్, కొద్దిగా చాంటింగ్ చేస్తే ఏంటంటే, మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం, మనం ఈ కాన్వర్సేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి యోగా యొక్క ఫైనల్ గోల్ ఏంటి? టు క్వైటన్ ద మైండ్. మైండ్ని మనం ఎలా చెప్తారంటే ఒక రథంతో కంపేర్ చేస్తారమ్మా. రథంలో ఆ రథం అయితే మన బాడీ, ఓకే, గుర్రాలు మన సెన్సెస్, మైండ్ గుర్రాలు, ఇవి గుర్రాలును ఇది కలిపి మైండ్,
సెన్సెస్ మైండ్ గుర్రాలు. నీకు చూడు మైండ్ ఎప్పుడు చూసినా అటు వెళ్ళటము ఇటు వెళ్ళటము. గుర్రాలు చూడు ఇప్పుడు నీకు కళ్ళని లేదనుకో ఎటన్నా వెళ్తాయి. అవును. సో మైండ్ ఈ సెన్సెస్ ఏంటంటే ఎప్పుడు డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాయి. రథం వచ్చేసి బాడీ. ఇప్పుడు నీకు ఈ గుర్రాలు కంట్రోల్లో ఉండాలన్నా ఈ రథం కంట్రోల్లో ఉండాలన్నా నీకు ఒక నడిపేవాడు ఉండాలి. వాడు ఆ కళ్ళాలు పట్టుకొని ఈ గుర్రం జాగ్రత్తగా ఎటు తిప్పితే రథం అటు వెళ్తుంది. సో ఆ పని చేసేది బ్రెత్. ఓకే. సో రథసారథి అనేది బ్రెత్. ఆ బ్రెత్ ని కనుక మనం టేమ్ చేసుకోగలిగితే, కరెక్ట్ గా మంచి ప్రాక్టీస్ చేస్తే మీకు కంట్రోల్ ఆన్ సెన్సెస్, కంట్రోల్ ఆన్ మైండ్ వస్తుంది. సెన్సెస్ అంటే ఇవన్నమా, ఇవి ఏమంటారు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మైండ్, వీటి మీద కంట్రోల్ వస్తుంది. ఎప్పుడైతే నీకు కంట్రోల్ వచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాను, నాకు వెయిట్ లాస్ అని వచ్చాను మీ దగ్గరికి. మీరు ఎన్ని చెప్పారు, యోగా చెప్పారు, అవి చెప్పారు, ఇవి చెప్పారు, నేను లావుగానే ఉన్నాను అనుకోండి. అక్కడ ఎక్కడ పొరపాటు జరుగుతుందంటే నేను బయటికి వెళ్ళినప్పుడల్లా రోడ్డు మీద ఏ మిర్చి బజ్జియో ఏదో చూస్తే పానీపూరియో తినేస్తున్నా. సో వెన్ కంటిన్యూస్ గా నేను యోగా ప్రాక్టీస్ చేసినప్పుడు నాకు ఆ నిగ్రహం డెవలప్ అవుతుంది. మీరు బిగినింగ్ లో కూడా అడిగారు యోగా ఒక బెనిఫిట్ ఏంటి అని. సో ఇది ఆ నిగ్రహం డెవలప్ అవుతుంది. నేను చూసినా కూడా నో లాంగర్ నాకు టెంప్ట్ అవ్వదు. ఇంకా నా కళ్ళు చూసినా, నా ముక్కు స్మెల్ చేసినా నాకు ఇంకా వద్దు, దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ మీ, ఇది నాకు హెల్ప్ చెయ్యట్లేదు, నాకు నష్టం చేస్తోంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాను. సో నిగ్రహం ఓవర్ నైట్ డెవలప్ అవుదమ్మా. సో ఇప్పుడు నేను నెలకి 4 సార్లు మిర్చి బజ్జీ తింటున్నాను అనుకో, మెల్లిగా అది 3కి వస్తుంది, 2కి వస్తుంది, 1 వస్తుంది. తర్వాత నేను ఎనఫ్ సార్లు తిన్నాను, ఇంకా నాకు అనవసరం అనిపిస్తుంది. అలాగా ఇప్పుడు నేనే ఉన్నాను అనుకో అమ్మా, నాకు మెనోపాజ్ స్టార్ట్ అయినప్పుడు నాకు చాలా, ఇంత యోగా చేసినా కూడా చాలా వెయిట్ పుట్ ఆన్ అయ్యాను. వెయిట్ పుట్ ఆన్ అయినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నేను చిన్నప్పుడు ఎలా తిన్నాను, ట్రెడిషనల్గా మనం ఏంటి కొంచెం కూర పప్పు అలా తింటాం కదా, అది కూడా నాకు సూట్ కావట్లేదు. నేను ఆల్రెడీ వెజిటేరియన్, నేను ఇదే తింటాను, వేగన్ ఫుడ్, వెజిటేరియన్, అయినా కూడా ఇలా వెయిట్ పుట్ ఆన్ అవుతుంది. ఏంటంటే నాకు అర్థమైంది, ఈ సైకిల్స్ ఆగిపోయినప్పుడు ఆడవాళ్ళలో ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుందమ్మా. అది రోలర్ కోస్టర్. నీకు నెల అది వచ్చినప్పుడు నీకు సిస్టమ్ అంతా ఒక మంచి బ్యాలెన్స్లో ఉంటుంది, ఎస్పెషలీ ఆడవాళ్ళకి. ఆగిపోయిన తర్వాత హార్మోన్స్ సరిగ్గా కాక ఎక్కువ కూర్చున్న ప్రాబ్లము, ఎక్కువ తిన్నా ప్రాబ్లం, తక్కువ తిన్నా ప్రాబ్లం, అన్ని ప్రాబ్లమ్స్ అనమాట. సో నేను అది అర్థం చేసుకొని నా డైట్ని రెగ్యులేట్ చేసుకొని, ఓహో నాకు ఇప్పుడు రైస్ రోటీవి పడట్లేదు, కొంచెం కర్రీస్ దాల్ తింటాం అలాగా. సో అవన్నీ నీకు ఏంటంటే ఒక రియలైజేషన్ లాగా వస్తుందమ్మా. నీకు డాక్టర్స్ దగ్గరికి వెళ్తే చెప్పడము అలా కాకుండా నీకే అర్థం అవుతుంది. ఈ స్వాధ్యాయం అంటారు, నువ్వు సెల్ఫ్ స్టడీ చేస్తావు అనమాట. ఓహో ఇది తింటే నాకు పడట్లేదు, ఇది తింటే నాకు గ్యాస్ వస్తుంది. ఎందుకంటే ఎంత యోగా చేసినా, ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏజ్తో పాటు బాడీలో చేంజెస్ వస్తాయి, అది యాక్సెప్ట్ చేయాలి. చాలా మంది నన్ను అడుగుతారు, మేడం మీరు యోగా చేస్తున్నారు కదా చిన్నప్పటి నుంచి, లేకపోతే 20 ఏళ్ల నుంచి, మీకు ఎందుకండి తుమ్ము వచ్చింది, మీకు ఎందుకండి జ్వరం వచ్చింది, మీకు ఎందుకు దగ్గు వచ్చింది? ఓకే నాకు డెత్ తప్పదా? అంతే, ఇది కూడా అంటారు కదా. దేర్ వాజ్ ఎ టైం నాకు జ్వరం ఫ్రీక్వెంట్ గా వచ్చేది. యోగా తర్వాత ఇప్పుడు లాస్ట్ 4-5 years లో నాకు జ్వరం వచ్చింది గుర్తు లేదు. సో ఇలాంటి చిన్న చిన్న డిఫరెన్సెస్ వస్తాయి. కానీ మనం ఇప్పుడు ఏసీలో ఉంటున్నాము, లేకపోతే ఏదో గవ్వుకుని చల్లని తాగేస్తాం, వస్తుంది. యోగా చేసినా కూడా తుమ్ము వస్తుంది, దగ్గు వస్తుంది, డిఫరెన్సెస్ వస్తాయి. కానీ అది నోటీస్ చేసుకొని ఆ అవేర్నెస్ మన ఎరుకలోకి తీసుకొచ్చి దాని మీద వర్క్ చేయటం అనేది యోగా యొక్క గొప్పతనం. ఓకే మేడం, June 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం కాబట్టి, సో అసలు యోగా అంటే ఏంటి, యోగా వల్ల మనకున్న బెనిఫిట్స్ ఏంటి, యోగా చేస్తే ఒక మనిషి అనేది ఎంత స్ట్రెస్లో ఉన్నా కానీ సో ఎంత హ్యాపీగా ఉంటారు, ఎంత మనశ్శాంతిగా ఉంటారు అనే వాటి గురించి అయితే మాకు చెప్పారు. అలాగే ఇంకొకటి ఏంటంటే మేడం, లైక్ మీరు యోగా గురించి చెప్తుంటే లైక్ ఓకే యోగా వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా, సో యోగాలో జాయిన్ అవ్వాలి, యోగా నేర్చుకోవాలని చెప్పేసి నాకే అనిపించిందంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈ వీడియో చూసిన తర్వాత ప్రేక్షకులకు కూడా ఆల్మోస్ట్ అదే అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అంత బాగా చెప్తున్నారు. సో ఎక్కడ యోగా చేస్తే మనం ఎంత హెల్దీగా ఉంటాము, అసలు ఎంత స్ట్రెస్ గా ఫీల్ అవ్వము, ఆల్మోస్ట్ మనం బిజీ లైఫ్ లో ఉన్నా కానీ సో హ్యాపీగా ఫీల్ అవుతాం. నిజంగా మేడం యోగా గురించి అయితే చాలా బాగా చెప్పారు. నమస్కారం మేడం. థ్యాంక్ యూ. అందరికి 11th ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు. అందరూ యోగా చేసుకోండి, ఆరోగ్యంగా ఉండదు. థ్యాంక్ యూ.